దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10,000 మంది భద్రతా సిబ్బంది పర్యటన కారణంగా వరంగల్లో విధులు నిర్వహిస్తున్నారు. 2 డీఐజీలు, వరంగల్ పోలీస్ కమిషనర్తో పాటు 12 మంది ఎస్పీలు, 25 మంది అదనపు ఎస్పీలు విధులలో ఉండనున్నారు. మోదీకి ఎస్పీజీలు, గ్రే హౌండ్స్, ఆక్టోపస్, సివిల్ పోలీసుతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ ఓరుగల్లు పర్యటన గురించి వివరించారు. మోడీ పర్యటన మరింత సమాచారం మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పోనకంటి స్వామిరావు అందిస్తారు. 3 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వరంగల్ అంటే రేపు వరంగల్కు రానున్న నేపథ్యంలో మొత్తానికైతే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ మాత్రం ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఇప్పటికే చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో మొత్తానికి ఇక్కడ అన్ని పూర్తిగా ఏర్పాట్లు అయితే ఇక్కడ బాగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే వర్షాధారణను కూడా వర్షానికి కూడా భారీ వర్షాల నేపథ్యంతో కూడా ఇక్కడ భారీ బందోబస్తు స్టేజ్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ క్రేన్లతోని కూడా అవి ఇనుప వస్తువులతోని ఇక్కడ సీసీ ఫుటేజ్లతో అన్ని విధాలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే 10,000 మంది పోలీసులు కూడా ట్రై సిటీ కాజీపేట, వరంగల్, హన్మకొండ కూడా మొత్తం మోహరించి ఉన్నారు. కేంద్ర బలగాలతో పాటు కూడా రాష్ట్ర బలగాలు కూడా ఇప్పటికే మొత్తం మోహరించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చెక్ పెట్టడానికి కూడా ఇలా భారత ప్రధాని పర్యటన నేపథ్యంలో కూడా మొత్తానికి ఇవాళ 9:30 గంటలకు రేపు 9:30 గంటలకు కూడా ఎయిర్పోర్ట్లో అంటే మామూలు ఎయిర్పోర్ట్లో కూడా లాంచ్ అవుతుంది. అతనితో పాటు మోడీతో పాటు కూడా 4 హెలికాప్టర్లు కూడా రానున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి అక్కడి నుంచి మొదలుకుంటే భద్రకాళి టెంపుల్ వరకు వచ్చి కూడా పూజలు కూడా అరగంట పాటు కూడా పూజలు జరిపించుకొని కూడా అక్కడి నుంచి వరంగల్ కాజీపేట వ్యాక్సిన్ కోచ్ ఫ్యాక్టరీ కూడా భూమి పూజ కూడా చేయనున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇప్పటికీ పోలీసులు అయితే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అడుగడుగున పోలీసు మయమైందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ భారత ప్రధాని రానున్న నేపథ్యంలో కూడా ఈ ప్రొటెక్షన్ అయితే మాత్రము బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిటీలో మొత్తం 144 సెక్షన్ ఏర్పాటు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి దీనికి డీజీపీ తరహాలు కూడా ఇక్కడ అంటే ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మొత్తానికి చూసుకోవచ్చు. ఇక్కడ మన ఇక్కడికి చూసుకుంటే రాష్ట్ర ప్రధాన బీజేపీ కార్యకర్తలే కావచ్చు, ప్రధాన కార్యదర్శులే కావచ్చు, లేకపోతే బీజేపీ శ్రేణులే కావచ్చు, ఇక్కడికి పెద్ద భారీ మొత్తంలో కూడా ఇప్పటికే సభ స్థలాన్ని కూడా మోహరించి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం ఇప్పటికీ మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్ర మోహన్ రావు కూడా ఎర్రవెల్లి మదన్ మోహన్ రావు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అతనితో అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి సభా స్థలాలకి ఎంతమంది కార్యకర్తలు తరలించే యోచనలో ఉన్నారు, ఇక్కడికి ఎంతమంది రానున్నారు? దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత ఈ వరంగల్ మహానగరానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడం అనేది ఈ వరంగల్ ప్రజల యొక్క చాలా సంతోషకరమైన వార్త. ఈ సందర్భంగా సభకు దాదాపుగా 5 లక్షల మందికి పైగా కార్యకర్తలు ప్రజలు హాజరయ్యే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా వర్షాభావం కూడా ఉన్నా కూడా ఈ సభకు ఏ రకమైన అంతరాయాలు లేకుండా ఈ సభను దిగ్విజయంగా పూర్తి చేయడం కోసము ఈ ఏర్పాట్లు చేస్తా ఉన్నాము. కాబట్టి కార్యకర్తలు గాని ప్రజలు గాని ప్రధానమంత్రి 9:30కే వరంగల్ నగరాన్ని చేరుకుంటారు కాబట్టి సమయానికే ఈ సభకు చేరుకోవాల్సిందిగా ఈ వరంగల్ జిల్లా ప్రజలందరినీ కూడా స్వాగతిస్తా ఉన్నాం. అంటే మొత్తాన్ని విభజన చట్టంలో కూడా హామీలను నెరవేర్చలేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు కూడా ఇతర పార్టీలే కావచ్చు, ప్రజా సంఘాలే కావచ్చు, విద్యార్థి సంఘాలే కావచ్చు, మోడీ రాకను బైకట్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవన్నీ కూడా రాజకీయ కక్షతోటి ఒక భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా బదనాం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ కూడా బొమ్మాబొరుసు పార్టీలు. ఈ 2 పార్టీలతోటి వ్యవహారం అంతా కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు దీన్ని ఏ రకంగా పట్టించుకోరు. మోడీకి భారీ ఎత్తున స్వాగతించడం కోసం వరంగల్ జిల్లా ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏర్పాట్లు పూర్తయినట్లయినా దాదాపుగా రాత్రి వరకు పూర్తిది ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. కార్యకర్తలందరూ ఇప్పటికే భారీ ఎత్తున వరంగల్ నగరాన్ని చేరుకుంటా ఉన్నారు. రేపు దాదాపుగా మార్నింగ్ 9 గంటల వరకే ఈ సభాస్థలికి దాదాపు 5 లక్షల మంది చేరుకునే అవకాశం ఉంది. మోడీ అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఏ నేతలు రాబోతున్నారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతున్నారా ఈ సభ స్థలానికి? అది భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర శాఖ చూసుకుంటూ ఉంటది. కానీ భారత ప్రధానితో పాటు రైల్వే శాఖ మంత్రి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మరి ఈ నియోజకవర్గ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, మన పూర్తి పార్టీ యొక్క కార్యకారిణి మొత్తం హాజరవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు భారత ప్రధాని 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాల కాలం నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా భారత ప్రధాని రానున్న నేపథ్యం కనపడలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి వరంగల్ రాకుండా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా మేము ఒక పూర్వజనాలు చేసుకున్న ఒక పుణ్యంగా సుకృతంగా భావిస్తా ఉన్నాం, మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఒక పార్టీ నాయకునిగా కార్యకర్తగా కాకుండా ఒక మామూలు ప్రజల లెక్క కూడా నేను భావిస్తాను సంతోషంగా.
ఓకే, మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర నాయకులు మదన్ మోహన్ రావు గారు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడికి 5 లక్షల మందితోని కూడా ఇక్కడ సభ అంతా కిటకిటలాడుతుంది. ఇప్పటికే పోలీసులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలే కావచ్చు, రాష్ట్ర నాయకులే కావచ్చు, ఇవ్వరు పలుమార్లు కూడా నూతనంగా ఎన్నికబడ్డ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా పదే పదే కూడా ఇక్కడ సభ స్థలానికి చేరుకున్నారు. ఇంతకుముందు ఇప్పుడు కాక మరికొద్ది క్షణాల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టిన అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు వాటిని కూడా ఎండగట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే అవన్నీ కూడా రాజకీయ కక్షపూరితంగానే మోడీ రాకను కూడా వ్యతిరేకిస్తున్నారు తప్ప ఇదంతా కక్షపూరిత చర్యలే. కానీ మోడీ సభ కూడా ఘనంగా విజయవంతం అవుతుంది. 5 లక్షల మందితో కూడా కార్యకర్తలతో అంగరంగ వైభవంగా విజయవంతం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.